తెలంగాణ ప్రభుత్వ భాష మరియు సాంస్కృతిక సహకారంతో తెలంగాణ టెలివిజన్ అభివృద్ధి ఫోరం చేపట్టారు. ఈ అభివృద్ధి ఫోరం ఓం సాయి తేజ ఆర్ట్స్ సంయుక్త నిర్వహణలో సినీ టీవీ నటుల శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహస్ర లఘు చిత్రం దర్శకుడు అయిన నాగబాల సురేష్ కుమార్ కి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పూర్వ ఎన్నికల కమిషనర్ పార్థసారథి, స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఆర్ అయిన శ్రీమతి ప్రియాంక, దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు చిత్రరంజన్, రాణి రమణి, తెలంగాణ నలుపక్కల నుండి ఆదిలాబాద్, కొమ్రం భీం, మంచిర్యాల్, నిర్మల్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. Hearty congratulations for receiving International Wonder Book of Record. గట్టిగా చెప్పండి కొట్టాలి మరొకసారి. ఇప్పటికే ప్రియదర్శిని ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్ తెలుగు టెలివిజన్ రైటర్ అసోసియేషన్ లో అలాగే ఈరోజు శ్రీ జలేశ్వర్ సేవా పరిషత్ సేవా సంఘం నుంచి శ్రీజీ సురేష్ కుమార్ గారిని సన్మానించడానికి రావడం జరిగింది. జలేశ్వర్ సేవా పరిషత్ తరపు నుంచి అంటే కంటెంట్ రైటింగ్ మీద చాలా పర్ఫెక్ట్ గా మీకు శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. సో వారిద్దరి అతిథులకి మనం మనస్ఫూర్తిగా మన స్వాగతాన్ని తెలియజేద్దాం. సురేష్ నన్ను ఆహ్వానించినప్పుడు నాకు అనిపించింది, ప్రియాంక గారు కొత్తగా జాయిన్ అయ్యారు, స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఆర్ మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. నేను 2006-2011 వరకు ఒక 5 సంవత్సరాలు పదవిలో ఉండడం జరిగింది. సో ఆ అనుభవంతో నేనేమనుకున్నానంటే, కొత్తగా జాయిన్ అయ్యారు, ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి, యంగ్ లేడీ ఆఫీసర్ కాబట్టి ఆమె కనుక ఈ కార్యక్రమానికి వస్తే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ ఎవరైతే వస్తారో వాళ్ళ ఇంట్రొడక్షన్ జరుగుతుంది. అట్లాగే దేనికి సంబంధించిన అంశాలను ఆమె విన్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పోజర్. అది మన తృప్తి ఇవ్వాలి. నాగబాల ఎప్పుడో జరిగితే ఇప్పుడు హిందీలో 80 లక్షల వ్యూవర్షిప్ వస్తుంది ప్రతిరోజు. ఆ ఎపిసోడ్కి హిందీ డబ్బింగ్ అయింది నాగకన్య పేరుతో. ఇట్లాగా ఇవాళ ఈ రికార్డు 1000 డాక్యుమెంటరీస్ చేసిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి డైరెక్టర్గా ఈ అవార్డు తీసుకోవడం నా కుటుంబ సభ్యుల మధ్య నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకోను. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు దే హావ్ మేడ్ ది ప్లాట్ఫామ్స్. మనం ఇవాళ కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాం, కష్టపడడం లేదు. 50 యూట్యూబ్లు చూడడం లేదా ఎక్కడ. మాజీ శాసనసభ్యులు గారు అన్నయ్య వచ్చారు, వారికి మా ఉమామహేశ్వర అన్నయ్య గారికి మిగతా అందరికీ స్వాగతం. రోజారామణి సిస్టర్ మాట్లాడినంత లోహిత్ గారు మాట్లాడతారు, తర్వాత లంచ్ బ్రేక్, దాని తర్వాత వెనిగళ్ళ వారి క్లాసు. కుద్దూస్ గారు ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఇవాళ వచ్చారు నా నిర్ణయంతో, వారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా పార్థసారథి గారికి, వేదిక పైన ఉన్న మిగతా పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు సురేష్ కుమార్ గారు మమ్మల్ని పిలిచి మాకు సన్మానించడం, మమ్మల్ని మా గురించి చెప్పుకోవడం, మా గురించి ఆయన తాపత్రయం చూస్తుంటే ఎందుకు ఈయనకి బాధలు అనిపించారు. కానీ ఈ రోజున ఆయన్ని సన్మానిస్తున్నారంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు ఇవాళ ప్రదానం చేశారు. నిజంగా నాగబాల సురేష్ కుమార్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితమైన పేరు. ఈరోజు రవీంద్ర భారతిలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్, ఈరోజు ఈ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నారు కదా, మీ మాటల్లో.
నేను ఫిలిం అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చి సుమారుగా 32 ఏళ్ళైంది. ఈ 32 ఏళ్లలో 27 సీరియల్స్, అదేవిధంగా 1000 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయడం జరిగింది. భారతదేశంలో ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ డైరెక్టర్ 1000 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, నాట్ ఓన్లీ ఫర్ మీ. ఇది మొత్తం మన తెలంగాణ ప్రాంతానికి, మన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప సన్నివేశం అని చెప్తున్నా. ఎందుకంటే భారతదేశంలో వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ డైరెక్టర్ 1000 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేసింది లేదు. తెలంగాణ కోటలు, తెలంగాణ త్యాగధనులు, తెలుగు తేజాలు, అదేవిధంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కార గ్రహీతలు, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు, రాజీవ్ పురస్కార గ్రహీతలు, సినిమా వాళ్ళ మీద, సాహిత్యవేత్తల మీద, అదేవిధంగా అనేక రంగాల్లో రంగస్థల కళాకారులు, నృత్య కళాకారులు, సంగీత కళాకారులు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు భవిష్యత్ తరాలకు తెలియాలి. ఇవాళ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ పేర్లే తెలుసు తప్ప వాళ్ళు ఏమేమి చేశారు అన్న విషయం తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడి, కొంతమంది నడుస్తున్న పెద్ద మనుషులు, వాళ్ళు నడుస్తున్న గ్రంథాలయాలు లాంటి సాహిత్యవేత్తలు ఉన్నారు. సంగీతం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, నాటకం కోసం, నృత్యం కోసం, శిల్పం కోసం, చిత్రలేఖనం కోసం, మ్యాథమెటిక్స్ కోసం, అలా అనేక రంగాల్లో గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఒక పాత క్రియేట్ చేశారు. అలాంటి వాళ్ళ చరిత్ర మనకు ఆదర్శం. వాళ్ళ చరిత్ర తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలకు శాశ్వతంగా ఉండాలంటే ఏదో ఒక చేయాలి. అలాగే గురువు, అనేక మంది గురువులు ఉన్నారు. ఆ గురువుల చరిత్ర అంటే మన సంస్కృతి, మన చరిత్ర పట్ల ఆసక్తి ఉండడమే కాదు, వాళ్ళు చేసిన గొప్ప పనులు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోవాలని చెప్పేసి నేను 27 సీరియల్స్ చేసిన తర్వాత 97లో ఈ ప్రక్రియ మొదలుపెట్టాను. అందులో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఈ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేసినందువల్ల కూడా నాకు ఒక గొప్ప తృప్తి లభించింది. 13 నంది అవార్డులు వ్యక్తిగతంగా తీసుకున్నాను, జాతీయ పురస్కారాలు తీసుకున్నాను. కానీ ఇవాళ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, ఇలాంటి రికార్డ్స్ అన్నీ సాధించినందువల్ల ఇవాళ ఈ వేదిక మీద సత్కారం అందుకున్న ఒక గొప్ప సందర్భంలో నా కుటుంబం అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.